చందమామ కథ అసలు ధనం. రాచవరం అనే గ్రామంలో గంగాధరం ఒక చిన్న వ్యాపారి. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిన భార్యను, ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తున్నది. అతడు దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గుర్రపు బండిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బండికి పట్టుతెరలు ఉన్నవి. అతడి తల్లి అన్నపూర్ణ బండి దాకా వెళ్ళి లోపల ఉన్నవారికి వీడ్కోలు చెప్పింది. గంగాధరం ఇంటి ముందుకు వచ్చే లోపల బండి కనుచూపు మేర దాటిపోయింది. అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే, ఏరా బాబు, కోడలి ఆరోగ్యం బాగుంది కదా, మనవడు ఏమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది. అంతా బాగానే ఉన్నారు. మన ఇంటికి ఎవరో సంపన్నులు వచ్చినట్టుంది. బండికి పట్టుతెరలు అవి ఉన్నాయి. ఎవరు వారు అని అడిగాడు గంగాధరం. ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని, వాళ్ళు ఎంతోమంది లేరు. నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావటంతో పలకరించి వెళ్ళింది అన్నదామె. నీకు అంత గొప్ప స్నేహితులు ఉన్నట్టు ఏనాడు నాకు చెప్పనే లేదు అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. ఒకప్పుడు ఆమె కుటుంబం మధ్యతరగతి వాళ్ళే. క్రమంగా అదృష్టం కలిసొచ్చి లక్షాధికారులయ్యారు. మీ నాన్న పోయాక 5-6 ఏళ్ల పాటు మనం అష్టకష్టాలు పడలేదు. ఏదో ఆ తర్వాత మనకు అదృష్టం కలిసొచ్చింది అన్నది అన్నపూర్ణ. గంగాధరానికి 8 ఏళ్ల వయస్సులో తండ్రి పోయాడు. వాళ్ళ గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లు ఉండేవి. గంగాధరం కొబ్బరి బొండాలు తోపుడు బండిలో పెట్టుకొని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు. తల్లి 4-5 ఇళ్లలో పాచిపని చేసేది. గంగాధరం చిన్నతనం నుంచి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు. అతడు పెరట్లోని బావి దగ్గర కాళ్ళు కడుక్కొని తిరిగి వచ్చి తల్లిని, ఇంతకు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏవేం కబుర్లు చెప్పుకున్నారేం అని అడిగాడు నవ్వుతూ. ఆవిడ కబుర్లాడేందుకు రాలేదు. ఆవిడ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి 1 వారం రోజుల్లో జరగబోతున్నది. మనల్ని 4 రోజుల ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అన్నది అన్నపూర్ణ. గంగాధరం కొంచెంసేపు ఆలోచించి, ఎంత స్నేహితురాలైనా అంత గొప్ప వాళ్ళ ఇంటికి 4 రోజులు ముందుగా వెళ్ళి కూర్చోవటం వాళ్లకు మనకు కూడా అసౌకర్యం. 1 రోజు ముందుగా వెళ్దాం, సరేనా అన్నాడు. అన్నపూర్ణ ఇష్టంగానే సరేనన్నట్టుగా తల ఊపింది. తీరా పెళ్లికి బయలుదేరే రోజున ఆమె గంగాధరానికి తను కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ, ఇవి పెళ్ళికొడుకు కోసం కొన్నాను, ఎలా ఉన్నాయి అని అడిగింది. గంగాధరం అయిష్టంగా మొహం పెట్టి, బాగానే ఉన్నాయి, కానీ సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపాలని కూడబెట్టిన డబ్బులో ఏ 400-500 ఖర్చు చేశావు. అదే నాకు బాధగా ఉంది అన్నాడు. అన్నపూర్ణ ఏదో జవాబు ఇవ్వబోయి గట్టిగా 2 గుటకలు మింగి మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు పెళ్లివారిల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. తెల్లవారితే పెళ్ళి. అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న ఆ తల్లి కొడుకుల్ని పట్టించుకోలేదు. వాళ్ళు 2-3 గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించి, వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ చెయ్యి పట్టుకున్నది నవ్వుతూ. ఇంతకు పెళ్ళికొడుకు ఎక్కడా అని అడిగింది అన్నపూర్ణ. నువ్వు నీ ఆత్రం, రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనకవైపు భవంతిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్ళికొడుకు సౌరి, అతడి మిత్రులు ఏవో కబుర్లాడుతూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. తల్లి ఇందుమతిని చూస్తూనే సౌరి ముఖం చిట్లించి, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, నేను స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో అనవసరమైన పని కట్టుకొని రావద్దని అన్నాడు. ఆ కటువైన మాటలకు ఇందుమతి చిన్నబుచ్చుకొని, ఏదో నా స్నేహితురాలు నిన్ను చూస్తానంటే వెంటబెట్టుకొచ్చాను అన్నది. అడ్డమైన వాళ్ళందరూ నీకు స్నేహితురాళ్లే అన్నాడు సౌరి అన్నపూర్ణ గంగాధరం కేసి ఏసడింపుగా చూస్తూ. అన్నపూర్ణ ఆ మాటలు పట్టించుకోకుండా సౌరిని సమీపించి, పెళ్లి చేసుకొని 100 ఏళ్ళు సుఖంగా ఉండు బాబు అంటూ తను తెచ్చిన కొత్త దుస్తులు అతడికి ఇచ్చింది. సౌరి వాటిని అటూ ఇటూ తిప్పి చూసి,
సమయానికి మంచి బహుమతే తెచ్చావు. మా పాలేరు నా పెళ్ళికి కొత్త బట్టలు కుట్టించలేదని అడిగాడు అంటూ పాలేరును పిలిచి వాటిని వాడి చేతిలో పెట్టాడు. అన్నపూర్ణ, ఇందుమతి ముఖముఖాలు చూసుకొని తల వంచుకొని గది నుంచి బయటకు వచ్చేశారు. గంగాధరం మాత్రం కోపంతో ఉడికిపోయాడు. పెళ్ళి 2 వీధుల అవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపెళ్లి వారింట్లో ఘనంగా జరిగింది. పెళ్లికూతురు పరమ అనాకారి. ఆ మాటే సౌరి స్నేహితులంటే దాపుల తల్లి అన్నపూర్ణ, గంగాధరం ఉన్నారని కూడా లెక్క చేయకుండా అతను, ఏం చేసేది మరి, నాకిప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు. సముద్ర వ్యాపారానికి బోలెడు పెట్టుబడి కావాలి. వీళ్ళు కట్నంగా 5 లక్షలు ఇస్తామంటే అనాకారి అని కూడా చూడకుండా పెళ్ళికి ఒప్పుకున్నాను. అంతా నిశ్చయం అయ్యాక మరొక సంబంధం వచ్చింది. ఆవిడ ఈ పెళ్ళికూతురు కన్నా మరీ అనాకారి. అయినా వాళ్ళు 8 లక్షలు ఇస్తామన్నారు. ఏం లాభం, అంతా నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు. ఇది విని గంగాధరం నిర్ఘాంతపోయాడు. అన్నపూర్ణ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. తర్వాత ఇద్దరూ బాడుగ బండిలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. తల్లి ఎక్కడా లేని విచారంతో మధ్య మధ్య పైట చెంగుతో కళ్ళనీళ్లు తుడుచుకోవటం గమనిస్తున్న గంగాధరం ఇంక ఉండబట్టలేక, అమ్మా, సౌరి అవమానకరంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా? ఏం చేస్తాం, వాడు పొగరుబోతు, ఇంక ఊరుకో అన్నాడు. ఆ సౌరి ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి, నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమతి కొడుకని అన్నాడు. కాదు, నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి, ఇన్నేళ్లుగా నా మనస్సులోనే దాచుకున్న రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది. భర్త పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో దొరికిన పని ఏదో ఒకటి చేస్తూ ఉండేది. అప్పుడు గంగాధరానికి 8 ఏళ్ళు. అతడు వీధిలో కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉండేవాడు. అతడి తమ్ముడైన సౌరికి 2 ఏళ్ల వయస్సు. ఓనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగు బండిలో తన ఊరికి తిరిగిపోతూ వడదెబ్బ తిన్నది. ఆమెకు స్పృహ తప్పడం చూసి బండివాడు కంగారు పడి బండిని అన్నపూర్ణ వాళ్ళ గుడిసె ముందు ఆపాడు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరం చప్పున ఒక కొబ్బరి బొండం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బొండం నీళ్ళు ఆమె చేత తాగించాడు. సాయంత్రం దాకా వాళ్ళ గుడిసెలోనే విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకున్నది. ఆమె కళ్ళకు 8 ఏళ్ల గంగాధరం దేవుడిలా కనిపించాడు. వెళ్లే ముందు ఇందుమతి అన్నపూర్ణను పక్కకు పిలిచి, నీ కొడుకు ఈరోజు నా ప్రాణం కాపాడాడు. మాకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాము. నీకు అభ్యంతరం లేకపోతే గంగాధరాన్ని నేనే పెంచుకుంటాను. బాగా ఆలోచించుకొని ఏ సంగతి 4 రోజుల్లో వచ్చి నాకు చెప్పు అని తన పేరు, ఊరు ఉన్న ఒక చిన్న చిరునామా కాగితాన్ని ఆమె చేతిలో పెట్టింది. గంగాధరం ఎదిగాడు. తనకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వాడిని దత్తతకు ఇస్తే తన కష్టం మరింత పెరుగుతుంది. చిన్నవాడు సౌరి పోషణ తనకు కష్టంగా ఉంది. ఇష్టం లేకపోయినా వాడినిచ్చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. అన్నపూర్ణ ఇలా ఆలోచించి తను పుష్కర స్నానాలకు వెళ్తున్నానని చెప్పి సౌరిని ఇందుమతి చేతిలో పెట్టింది. అప్పుడు ఇందుమతి, ఇది బాగానే ఉంది. వీడికి బాల్యం గుర్తుండదు. మా పిల్లవాడనే అనుకుంటాడు. అయితే ఒక్కటి, మళ్ళీ జన్మలో నువ్వు ఈ గడప తొక్కకూడదు, తెలిసిందా అంటూ ఇందుమతి 10,000 రూపాయలు అన్నపూర్ణకు ఇవ్వబోయింది. అన్నపూర్ణ ఆ డబ్బును తీసుకోకుండా, నేను నా కొడుకుని అమ్ముకోవటం లేదు. వాడి భవిష్యత్తు కోసం మనసు రాయి చేసుకుని త్యాగం చేస్తున్నాను. కనీసం వాడి పెళ్లి రోజునైనా నన్ను పిలిస్తే తల్లిగా 4 అక్షంతలు చల్లి వెళ్తాను అని చెప్పి ఇంటికొచ్చేసింది. ఆ తర్వాత అన్నపూర్ణ ఊర్లో అందరికీ పుష్కరాలలో కొడుకు తప్పిపోయినట్లుగా చెప్పి నమ్మించింది. ఇదంతా చెప్పి అన్నపూర్ణ, నిజానికి ఆ సౌరి వైభోగం అంతా నీది కావాల్సింది. ఆ ఇందుమతి ముందు నిన్నే దత్తత తీసుకుంటాను అన్నది అంటూ విచారపడింది. గంగాధరం నవ్వి, అమ్మా, లోకంలో సుఖంగా తృప్తిగా బతకడానికి డబ్బొక్కటే కాదు ముఖ్యం. ఎంత ఆస్తి ఉన్నా తమ్ముడు సౌరికి తృప్తి లేదు. కట్నం ఆశించి కురూపిని భారీగా తెచ్చుకున్నందుకు బాధ,
మరింత కట్నం తెచ్చే అమ్మాయిని చేసుకోలేనందుకు నిరాశ. ఇందువల్ల తమ్ముడికి లేని అసలు ధనం తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అన్నాడు. ఆ జవాబుతో తల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లుగా ఆనందపడింది అన్నపూర్ణ. మీరేమంటారు? అసలు ధనం ఏమిటి? కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.